షుగర్, బీపీ, హార్ట్ డిసీజెస్, జాయింట్ పెయిన్ లాంటి ఎన్నో డిసీజెస్కు ఇదే అసలైన కారణం. సరైన తిండి తినకుండా కేవలం ఎక్సర్సైజ్ చేస్తే రిజల్ట్ రావడం చాలా కష్టం. బరువు తగ్గాలి అని తెగ ప్రయత్నించి ఫలితం రాక విసిగిపోయారా? పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ నలుగురిలో ఇబ్బంది పెడుతుందా? పాత బట్టలు అస్సలు పట్టడం లేదా? చిన్న చిన్న పనులకే ఆయాసం వచ్చేస్తుందా? ఒక్క నిమిషం, ఈ వీడియో అయితే మీకోసమే. ఎందుకంటే ఈరోజు మనం డాక్టర్స్ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ఒక కంప్లీట్ సైంటిఫిక్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది, బరువు తగ్గడం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, సరైన దారిలో వెళ్తే చాలా సులభమని. ఇక మీ వెయిట్ లాస్ జర్నీని ఇప్పుడే ఇక్కడి నుంచే మొదలు పెడదాం. హాయ్, నా పేరు త్రిపుల. ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఈరోజు మనం చాలామంది ఎదుర్కొంటున్న ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదే ఒబిసిటీ. ఇది కేవలం మన లుక్స్కి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే కాదు. షుగర్, బీపీ, హార్ట్ డిసీజెస్, జాయింట్ పెయిన్ లాంటి ఎన్నో డిసీజెస్కు ఇదే అసలైన కారణం. బట్ డోంట్ వరీ, దీనికి సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంది. మార్కెట్లో దొరికే ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ వాడవలసిన అవసరం అయితే లేదు. కడుపు మార్చుకొని స్ట్రిక్ట్ డైట్స్ అయితే అస్సలు అవసరం లేదు. గంటల తరబడి ఎక్సర్సైజ్ చేయవలసిన పని కూడా లేదు. మన ఇంట్లోనే మన లైఫ్ స్టైల్లో కొన్ని సింపుల్ చేంజెస్ చేసుకుంటే ఈ ఒబిసిటీని ఎలా తరిమి కొట్టొచ్చో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీ వెయిట్ లాస్ జర్నీకి ఒక కంప్లీట్ గైడ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. దీన్ని మనం ఒక 5 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, డాక్టర్స్ అడ్వైస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. వెయిట్ లాస్లో మెయిన్ ఇంపార్టెన్స్ మన డైట్కే ఎక్కువగా ఉంటుంది. ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్, కాదనట్లేదు. కానీ సరైన తిండి తినకుండా కేవలం ఎక్సర్సైజ్ చేస్తే రిజల్ట్ రావడం చాలా కష్టం. మరి ఇప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు అనే దాన్ని డీటెయిల్గా చూసేద్దాం. తినాల్సిన ఫుడ్స్ అంటే మన ఫ్రెండ్స్ లాగా. ఫస్ట్ది ప్రోటీన్. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ప్రోటీన్ ఒక వరం లాంటిది. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంచుతుంది. దాంతో స్నాక్స్ మీదకి మనసు పోదు. అంతేకాదు, మన మజిల్స్ స్ట్రాంగ్గా ఉంచడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. పల్సెస్, ఎగ్స్, పన్నీర్, సోయా చంక్స్, చికెన్, ఫిష్ వీటిని మీ డైట్లో తప్పకుండా చేర్చుకోండి. ముఖ్యంగా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. సెకండ్ది ఫైబర్ అంటే పీచు పదార్థం. ఫైబర్ మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక బెస్ట్ ఫ్రెండ్. ఇది సూపర్ స్మూత్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రాకుండా చూసుకుంటుంది. ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, కీరా దోస, బీన్స్ లాంటి కూరగాయల్ని, జామకాయ, యాపిల్, బొప్పాయి లాంటి ఫ్రూట్స్లో ఫైబర్ బోలెడంతా ఉంటుంది. వీటితో తక్కువ క్యాలరీస్తోనే మీ కడుపు అనేది నిండిపోతుంది. థర్డ్ది కాంప్లెక్స్ కార్బ్స్. బరువు తగ్గాలి అంటే రైస్ మానేయాలని చాలామంది అనుకుంటారు, కానీ అది అపోహ మాత్రమే. మనం తినాల్సింది వైట్ రైస్, మైదా పిండి లాంటివి కాదు. వాటికి బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్, ఇంకా ముఖ్యంగా మన చిరుధాన్యాలు, మిల్లెట్స్ ఎక్కువగా తినాలి. ఇవి నెమ్మదిగా డైజెస్ట్ చేసి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. ఎక్కువసేపు ఎనర్జీని కూడా ఇస్తాయి. ఫోర్త్ది హెల్దీ ఫ్యాట్స్. అన్ని ఫ్యాట్స్ మన ఎనిమీస్ అయితే కాదు. కొన్ని గుడ్ ఫ్యాట్స్ మన బాడీకి చాలా అవసరం. బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అవకాడో వంటివి ఎక్కువ హెల్దీ ఫ్యాట్స్ అనేవి మన హార్ట్కి చాలా మంచివి. ఫిఫ్త్ది వాటర్. వెయిట్ లాస్ జర్నీలో నీళ్ళని అస్సలు లైట్ తీసుకోకూడదు. రోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళు అయితే కంపల్సరీ తాగాలి. మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళలో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మెటబాలిజం కాస్త స్పీడప్ అవ్వడానికి హెల్ప్ అయితే చేస్తుంది. బాడీలోని టాక్సిన్స్ అన్నీ బయటకైతే పోతాయి. భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగితే తక్కువగా తింటాము. తినకూడని ఆహారాలు, వీటికి టాటా చెప్పేయండి. ఫస్ట్ది షుగర్, స్వీట్స్. షుగర్, స్వీట్స్, కేక్స్, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ మన బరువు పెరగడానికి అసలు సిసలైన విలన్స్ ఇవే. వీటిలో క్యాలరీస్ తప్ప న్యూట్రియంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సెకండ్ది ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్. పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్, చిప్స్
బేకరీ ఐటమ్స్లో బ్యాడ్ ఫ్యాట్స్, సాల్ట్ అండ్ షుగర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన మెటబాలిజంని స్లో డౌన్ చేసి బరువుని స్పీడ్గా పెంచేస్తాయి. హోమ్ కుక్డ్ మీల్స్ ఎప్పుడైనా బెస్ట్. థర్డ్ వన్, వేయించిన పదార్థాలు. నూనెలో డీప్ ఫ్రై చేసిన సమోసాలు, బజ్జీలు, ఇతర ఫ్రైలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫోర్త్ది ఆల్కహాల్. ఆల్కహాల్లో క్యాలరీస్ చాలా ఎక్కువ. ఇది మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది. బరువు తగ్గాలి అని సీరియస్గా అనుకుంటే ఆల్కహాల్కి కంప్లీట్లీ దూరంగా ఉండడమే బెస్ట్. మీల్ టైమ్స్ చూద్దాం. టిఫిన్ని అస్సలు మానొద్దు. రోజంతా కావాల్సిన ఎనర్జీ మనకి అక్కడి నుంచే వస్తుంది. రోజుకి 3 సార్లు కడుపు నిండా తినే కంటే 4 నుంచి 5 సార్లు చిన్న చిన్న మీల్స్గా తినడం చాలా మంచిది. రాత్రి భోజనాన్ని పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు తినేయాలి. గుడ్ ఫుడ్తో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ ప్రాసెస్ స్పీడ్ అందుకుంటుంది. జిమ్కి వెళ్ళడానికి టైం లేదు అనేది చాలా కామన్ ఎక్స్క్యూజ్. కానీ ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్ అయితే అవసరం లేదు. మన ఇంట్లోనే చాలా చేసుకోవచ్చు. ఫస్ట్ది వాకింగ్. ఇంతకంటే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ అయితే ఇంకొకటి లేదు. రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు స్పీడ్గా నడవండి. ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, మీకు వీలైనప్పుడు నడవండి. లిఫ్ట్కి బదులు మెట్లు ఎక్కడం, దగ్గరలో ఉన్న షాప్కి నడిచి వెళ్ళడం లాంటి చిన్న చిన్న చేంజెస్ని చేసుకోండి. సెకండ్ది యోగా అండ్ ప్రాణాయామ. యోగా మీ బాడీని ఫ్లెక్సిబుల్గా చేయడమే కాకుండా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. సూర్య నమస్కారాలు, త్రికోణాసనాలు, భుజంగాసనం లాంటి ఆసనాలు పొట్ట బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ప్రాణాయామం చేస్తే స్ట్రెస్ తగ్గి హార్మోన్లు బ్యాలెన్స్ కూడా అవుతాయి. థర్డ్ది ఇంట్లో వర్కౌట్స్. బయటకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే జాగింగ్ కానీ, స్కిప్పింగ్, స్క్వాట్స్, ఇంకా సింపుల్ ఏరోబిక్స్ లాంటివి చేయవచ్చు. వారానికి కనీసం 5 రోజులు రోజుకి 30 నుంచి 60 నిమిషాల పాటు ఒంటికి కాస్త శ్రమ ఉండేలా చూసుకోండి. గుర్తుంచుకోండి, ఒక్కరోజు గంటలు ఎక్సర్సైజ్ చేసేసి ఆ తర్వాత వారం రోజులు రెస్ట్ తీసుకోవడం కాదు. రోజు కాసేపైనా క్రమం తప్పకుండా చేయడం చాలా ముఖ్యం. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. డైట్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు మన లైఫ్ స్టైల్లో కొన్ని పర్మనెంట్ చేంజెస్ అయితే చేసుకుంటే తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ది స్లీప్. బరువు తగ్గడానికి నిద్రకు చాలా దగ్గర సంబంధం అయితే ఉంది. రోజు రాత్రి 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే ఆకలిని పెంచే హార్మోన్స్ రిలీజ్ అయ్యి బరువు పెరిగేలా చేస్తాయి. సెకండ్ది స్ట్రెస్. ఇప్పటి లైఫ్ స్టైల్లో టెన్షన్ లేని వాళ్ళంటూ లేనేలేరు. కానీ ఎక్సెసివ్ స్ట్రెస్ కూడా బరువు పెరగడానికి ఒక కారణమే. మెడిటేషన్, మంచి మ్యూజిక్ వినడం లేదా మీకు నచ్చిన ఏదైనా హాబీతో కాసేపు టైం స్పెండ్ చేయడం ద్వారా ఎక్సెసివ్ స్ట్రెస్ని దూరం అయితే పెట్టండి. థర్డ్ది డిసిప్లిన్. బరువు తగ్గడం అనేది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ అయితే కాదు. దీనికి టైం అయితే పడుతుంది, ఓపిక కూడా కావాలి. టైంకి తినడం, టైంకి పడుకోవడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న మంచి అలవాట్లే లాంగ్ రన్లో చాలా పెద్ద డిఫరెన్స్ చూపిస్తాయి. సాధారణంగా గుడ్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు చాలామంది బరువు అయితే తగ్గగలరు. కానీ కొందరికి, ముఖ్యంగా BMI బాడీ మాస్ ఇండెక్స్ మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటి అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ చేంజెస్ మాత్రమే సరిపోకపోవచ్చు. అలాంటి సీరియస్ కేసుల్లో వెంటనే డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం. వాళ్ళు మీ హెల్త్ కండిషన్ని బట్టి అవసరమైతే మెడికేషన్స్ లేదా బ్యారియాట్రిక్ సర్జరీ లాంటివి సూచిస్తారు. అయితే ఇవన్నీ స్పెషలిస్ట్ సూపర్విజన్లో మాత్రమే జరగాలి. సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడూ డేంజరస్. ఏ కొత్త డైట్ లేదా ఎక్సర్సైజ్ ప్లాన్ మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్ని కానీ లేదా న్యూట్రిషనిస్ట్ కానీ కన్సల్ట్ చేయడం ఎప్పుడూ సేఫ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఒబేసిటీ తగ్గించడం అనేది రాకెట్ సైన్స్ అయితే ఏమీ కాదు. సరైన అండర్స్టాండింగ్, పట్టుదల, కాస్త డిసిప్లైన్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా తమ బరువుని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఈ జర్నీలో ఒక్కొక్కసారి రిజల్ట్స్ అనేవి మెల్లగా రావచ్చు. కొన్నిసార్లు నిరాశగా కూడా అనిపించవచ్చు. కానీ ఎప్పుడు వెనకడుగైతే వెయ్యకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. డైట్, ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఫుడ్ని తినండి. షుగర్,
జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఎక్సర్సైజ్, రోజు కనీసం 30 నిమిషాల పాటు నడవండి లేదా యోగా అయితే చేయండి. లైఫ్ స్టైల్ చేంజెస్, 7 నుంచి 8 గంటలు హాయిగా నిద్రపోండి. టెన్షన్ని తగ్గించుకోండి. ఈ జర్నీలో మీరు అలోన్ అయితే కాదు, మేము మీకు తోడుగా ఉంటాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు హెల్ప్ అవుతాయి అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అది మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బూస్ట్ అయితే ఇస్తుంది. మీలాగే బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. వెయిట్ లాస్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ ఎక్స్పీరియన్సెస్ పంచుకోవాలి అనుకున్న కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ ప్రతి కామెంట్ను మేము చదువుతాము. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.